ఓం శాంతి. ఈరోజు మమ్మ కోసం అనుభవాలు చదువుకుంటూ డాక్టర్ నిర్మలా బేన్ యొక్క అనుభవం మనం వింటున్నాము. मातेश्वरी जी मेरी अलौकिक जन्मदात्री भी और भाग्य विधात्री भी. మాతేశ్వరి జీ నా అలౌకిక జన్మదాత్రి కూడా అయ్యారు, మరియు భాగ్య విధాత్రిగా కూడా అయ్యారు అని చెప్తున్నారు. ऑस्ट्रेलिया की ईश्वरीय सेवाओं में व्यस्त ब्रह्मा कुमारी डॉक्टर निर्मला बहन जी अपना अनुभव सुनाती हुए कहती है कि ये हमारा सौभाग्य था जो इस ज्ञानी जीवन में न सिर्फ मम्मा से मिलना हुआ बल्कि उन द्वारा पालना भी हुई. ఆస్ట్రేలియా యొక్క ఈశ్వరీయ సేవలలో వ్యస్తంగా ఉండేటటువంటి, అంటే ఇప్పుడు జ్ఞాన సరోవర్ సేవలు కూడా చూస్తున్నారు. ఆస్ట్రేలియా సెంటర్స్ కూడా ఇన్ఛార్జ్ అటువంటి బ్రహ్మకుమారి డాక్టర్ నిర్మలా బేండి తన అనుభవం వినిపిస్తూ ఏం చెప్తున్నారంటే, నా యొక్క సౌభాగ్యం ఇది, ఈ జ్ఞాని జీవితంలో కేవలం అమ్మతో కలవడమే కాదు, కానీ ఆమె ద్వారా నాకు పాలన కూడా లభించింది. मेरे ज्ञान में आने के बाद भले ही वे 2-2.5 वर्ष साकार में थी, परंतु मेजॉरिटी समय उन्होंने मुंबई में व्यतीत किया. డాక్టర్ నిర్మలా బేంది ముంబై అన్నమాట, అక్కడ జ్ఞానం తెలుసుకున్నారు. అయితే నిర్మలాబేన్ చెప్తున్నారు ఏంటంటే, నేను జ్ఞానంలో వచ్చిన తర్వాత మా అమ్మ 2-2.5 సంవత్సరాలేమో సాకారంలో జీవించి ఉన్నారు. కానీ మెజారిటీ సమయం ఆ 2-2.5 సంవత్సరాలలో కూడా ముంబైలోనే గడిపారు మా అమ్మ. ఆఖరు 2 సంవత్సరాలలోని. इसलिए शुरू में मम्मा से मुझे काफ़ी పాలన మిలి. అందుకని నేను జ్ఞానంలో వచ్చాక మొదట్లో మమ్మ నుండి చాలా పాలన నాకు దొరికింది. మమ్మ मेरे लिए कहते थे ये मम्मा का फूल है, मम्मा की रचना है. మమ్మ నా కోసం ఎప్పుడు ఏమనేవారు అంటే, ఈమె మమ్మ యొక్క పుష్పం, మమ్మ యొక్క రచన అని అనేవారంట. నిర్మలా దీదీని చూస్తూ మమ్మ అలా అనేవారంట. दिव्य बुद्धिदायिनी. उन दिनों हर रविवार शाम को मुंबई वाटरलू मेंशन में मम्मा का क्लास ऐसा होता था जैसे सार्वजनिक सभा होती. आ రోజుల్లో ప్రతి సండే ముంబైలో మమ్మ వచ్చి ఉండేవారు కదా. అప్పుడు ప్రతి ఆదివారము వాట్రాలు మెన్షన్ ఏరియాలో ఉన్న సెంటర్ ఏదైతే ఉందో ముంబైలో, అక్కడ మమ్మ క్లాస్ ప్రతి ఆదివారం సాయంత్రం ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ లాగా ఇలా ఉన్న ఉషాబేన్, రమేష్ భాయ్ వాళ్ళ యుగలు ఉన్నారు కదా, ఉషాబేన్ జ్ఞానంలో వచ్చి ఉన్నారు. అయితే ఆమె నాకు ఈ మమ్మ క్లాస్ ఏదైతే సండే ఈవినింగ్లో జరుగుతుందో ఆ క్లాస్కి రమ్మని నాకు నిమంత్రణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానం ఇచ్చారు, ఆహ్వాన పత్రం పంపించారు. जब कार्ड मिला था तो मैंने उतना ध्यान नहीं दिया. उषा बहन ने फिर शुक्रवार को फोन पर पूछा कि इस संडे को क्या कर रही हूँ. అయితే నాకు ఇన్విటేషన్ కార్డ్ వచ్చింది ఉషాబేన్ దగ్గర నుండి, కానీ నేను అంతా గమనిక పెట్టలేదు ఆ కార్డు పైన. అయితే ఉషాబేన్ మళ్ళీ, అంటే ఆదివారం క్లాస్ అంటే దానికి ముందు శుక్రవారం నాడు ఫోన్ చేసి అడిగారంట, ఈ ఆదివారం నువ్వేం చేస్తున్నావు అని. मैंने कहा फ्री हूँ. అయితే నిర్మలా దీది చెప్పారంటే నేను ఫ్రీగానే ఉంటున్నాను ఈ ఆదివారము అని. तो उसने कहा रविवार शाम को प्रवचन में आओ. అప్పుడు ఉషాబేన్ చెప్పారంట, అయితే ఆదివారం ఖాళీగానే ఉంటున్నావు కాబట్టి సాయంత్రం ఇక్కడ ప్రవచనం అవుతుంది,
రా అని పిలిచారంట. मैंने कहा ठीक है, వెంటనే నిర్మలాదేవి సరే వస్తాను అన్నారంట. ఆశ్రమ్ पर जाते मम्मा से मिलने का सौभाग्य मिला. ఆశ్రమంలో అడుగు పెట్టగానే మమ్మాను కలుసుకునే సౌభాగ్యం నాకు లభించింది. మమ్మా से प्रवचन सुनने का सुअवसर प्राप्त हुआ. మమ్మ యొక్క ఉపన్యాసం వినేటటువంటి ఛాన్స్ నాకు దొరికింది. మమ్మ ముంబై మే 9 మాస్ రహి. ఆ ట్రిప్‌లోని మమ్మ 9 నెలలు ఉన్నారంట ముంబైలోని. ఎప్పుడైతే నిర్మలా దీది కలవడం జరిగిందో ఆ ట్రిప్‌లోని 9 నెలలు ఉన్నారంట మమ్మ. मम्मा श्री लक्ष्मी श्री नारायण का चित्र बनाने के लिए मार्गदर्शन कर रही थी. మమ్మ శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణ చిత్రము తయారు చేయించడం కోసం అంటే మార్గదర్శనం ఇస్తున్నారు, गाइडेंस इस्तू उन्नारू. मम्मा ध्यान में तो नहीं जाती थी, लेकिन ध्यान में जाने वालों से ज़्यादा उनको देवी देवताओं के बारे में जानकारी थी. మమ్మ ట్రాన్స్‌లో చూసేవారు కాదు. ట్రాన్స్‌లో ఎప్పుడు వెళ్ళలేదు మమ్మ, దేవతల్ని ట్రాన్స్‌లో చూడడం అలా. కానీ ట్రాన్స్‌లో వెళ్ళే వారి కంటే కూడా ఎక్కువగా దేవీ దేవతల కోసం వివరాలు మమ్మ బుద్ధిలో ఉండేవి. చిత్రాలు తయారు చేసేటప్పుడు డైరెక్షన్ ఇచ్చేవారు. उन्होंने अपनी बुद्धि योग से सब कुछ जान लिया था. తన బుద్ధి యోగంతోనే దేవతలు ఎలా ఉంటారు ఏంటి అన్నీ తెలుసుకుని ఉన్నారు మమ్మ. దివ్య బుద్ధికి సమస్య, దివ్య బుద్ధి యొక్క తెలివి మమ్మలో ఉండేది. इसलिए మమ్మ చిత్రకారం కో గైడ్ करती थी. అందువలన చిత్రాలు వేసే వారికి మమ్మ గైడ్ చేస్తూ ఉండేవారు, ఇలా వెయ్యాలి ఇలా వెయ్యాలి అని. शिलेंद्रा दादी जो दीदी मनमोहिनी जी की छोटी बहन थी, मुंबई में थी, वे ध्यान में जाती थी. आ टाइम लो शिलेंद्रा दादी अनि मनमोहिनी दीदी యొక్క లౌకిక చెల్లె అన్నమాట శిలీంద్ర దాది. ఆమె ముంబైలోనే ఉండేవారంట. ఆమె ట్రాన్స్లో వెళ్ళేవారు శిలీంద్ర దాది. మమ్మ और शील दादी दोनों चित्रकारों को ड्राई सलाह देती थी. అయితే అప్పట్లో మమ్మ తర్వాత షీల్ దాది ట్రాన్స్లో వెళ్ళేవారు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి చిత్రకారులకి ఆ చిత్రం లక్ష్మీనారాయణ చిత్రం ఎలా గీయాలో సలహా ఇస్తూ ఉండేవారంట. इस कारण मम्मा को मुंबई में ज़्यादा दिन रहना पड़ा. దానివలన మమ్మ ఎక్కువ రోజులు ముంబైలోని ఉండవలసి వచ్చింది. मैंने पहले दिन मम्मा का प्रवचन सुना और उषा बहन ने मुझे मम्मा से मिलाया. మొదటి రోజు నేను మమ్మ ప్రవచనం విన్నాను. ఉషా బహన్ నన్ను మమ్మతో కల్పించారు. बाद में उषा बहन ने कहा साप्ताहिक कोर्स करोगी. మమ్మతో కల్పించారంట ప్రవచనం అయిపోయాక. తర్వాత ఉషా బహన్ అడిగారంట 7 రోజులు కోర్స్ వింటావా అని. मैंने कहा हाँ. అప్పుడు నిర్మలా దీది అన్నారంట సరే నేను 7 రోజులు కోర్స్కి వస్తాను వింటాను అన్నారంట. కోర్స్ పూరా హో గయా. కోర్స్ కంటిన్యూ అయ్యారు. కోర్స్ పూర్తయిపోయింది. ఫిర్ ఉషా బహన్ ముझे మమ్మా से पर्सनल मिलाने ले गई. కోర్స్ అయిపోయాక మళ్ళీ పర్సనల్గా మమ్మతో కల్పించడానికి ఉషా బహన్ నిర్మలా దీదిని తీసుకుని వెళ్ళారు మమ్మ దగ్గరికి. मम्मा से परिचय कराती हुई उसने कहा मम्मा ये मेरी सहेली है, लौकिक में डॉक्टर है, कोर्स पूरा किया है आदि आदि. మమ్మతో పరిచయం చేయిస్తూ చెప్పారంట. మమ్మ ఈమె నా ఫ్రెండ్, లౌకికంలో డాక్టర్ ఈమె, ఇప్పుడు 7 రోజులు కోర్స్ పూర్తి చేసేస్తారు అని ఇలా ఇలా నిర్మలా దీది కోసం పరిచయం ఇచ్చారంట మమ్మ దగ్గర ఉషా బహన్. तब मम्मा ने मुझसे पूछा कैसे हो, क्या करती हो, ज्ञान समझ में आता है, कोई प्रश्न है तो पूछो. అప్పుడు మమ్మ నిర్మలా దీదితో అడిగారంట ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, జ్ఞానం నీకు అర్థమవుతూ ఉందా, ఏదైనా ప్రశ్న ఉంటే అడుగు అన్నారంట. मैंने कहा मम्मा श्री कृष्ण भी सत्व प्रधान है, क्राइस्ट भी सत्व प्रधान है, उन दोनों में क्या अंतर है. అప్పుడు క్వశ్చన్ అడిగారంట నిర్మలా దీది మమ్మకు. ఏమని, శ్రీకృష్ణుడు కూడా మమ్మ శ్రీకృష్ణుడు కూడా సత్వప్రధానంగా ఉంటాడని అంటారు కదా, క్రైస్ట్ కూడా మరి రాగానే సత్వప్రధానంగానే ఉంటాడు కదా, ఇద్దరి మధ్య తేడా ఏంటి అని అడిగారంట. जब तब मम्मा ने कहा क्राइस्ट भी सतो प्रधान है, लेकिन उसके जन्म का समय था रजो प्रधान, इसलिए वो उतना सतो प्रधान नहीं था जितना श्री कृष्ण था. श्री कृष्ण है सतो प्रधान, सत्य युग के प्रथम सतो प्रधान आत्मा.
అయితే మా అమ్మ చెప్పారంట, చూడు క్రైస్ట్ కూడా సత్వప్రధాన ఆత్మే దిగుతారు. కానీ అతను జన్మ తీసుకునే సమయం, దిగి వచ్చే సమయం రజోప్రధాన సమయం ఉంటుంది అతను వచ్చేటప్పటికి. ఆత్మ సత్వప్రధానంగానే పరంధామం నుండి దిగి వచ్చిన సమయము రజప్రధాన సమయం నడుస్తూ ఉంటుంది. అందుకే కృష్ణుడంత సత్వప్రధానం కాదు క్రైస్ట్. అదే శ్రీకృష్ణుడు వచ్చేటప్పుడు సత్వప్రధాన యుగం, సత్యయుగం నడుస్తూ ఉంటుంది. సత్యయుగంలో ప్రథమ సత్వప్రధాన ఆత్మ శ్రీకృష్ణుడు. అంటే అతని ఆత్మ సత్వప్రధానం, అతను వచ్చే సమయం కూడా సత్వప్రధాన సమయంలోనే వస్తున్నారు. కాబట్టి శ్రీకృష్ణుడు ఇంకా ఎక్కువ సత్వప్రధానం క్రైస్ట్ కంటే అని చెప్పారు అంటమమ్మ. मर्यादा पुरुषोत्तमेगा ఉండేవారు मम्मा। मम्मा हमेशा सवेरे क्लास कराती थी। मेरी ड्यूटी भी हॉस्पिटल में सवेरे होती थी, इस कारण मैं सवेरे क्लास में नहीं जा सकती थी, परंतु हर रविवार सवेरे क्लास में जाती थी। मम्मा ఎప్పుడు కూడా ఉదయం క్లాస్ చేయించేవారు అంట। అయితే నిర్మలా దీది చెప్తున్నారు, నా డ్యూటీ హాస్పిటల్లో ఉదయమే ఉండేది, అందుకని నేను ఉదయం క్లాస్కి రాలేకపోతూ ఉండేదాన్ని, కానీ ఆదివారం సెలవు వస్తుంది కాబట్టి ఆ రోజు ఉదయం క్లాస్లో అటెండ్ అయ్యేదాన్ని मम्मा क्लास की అని చెప్తున్నారు। मम्मा खुद धारणामूर्त होने के कारण धारणा की क्लास ही ज़्यादा कराती थी। मम्मा స్వయం ధారణామూర్తి అయిన కారణంగా ధారణా క్లాస్ ఎక్కువగా చేయిస్తూ ఉండేవారంట మమ్మ। वो क्लास सबको बहुत आकर्षित करती थी। मम्मा చేయించే క్లాస్ అందరినీ చాలా ఆకర్షితం చేసుకునేది। मम्मा ने अमृत वेले कभी मिस नहीं किए। एक बार मुंबई में एक मंत्री जी मम्मा से मिलने आई। मंत्री जी के जाते जाते रात के 12 बज गई। मम्मा అమృత వేళ యోగం ఎప్పుడు మిస్ చేయలేదు। ఒకసారి ముంబైలో ఒక మంత్రి గారు మమ్మని కలవడానికి వచ్చారంట। మంత్రి మమ్మని కలవడము మాట్లాడడం ఆయన వెళ్ళేటప్పటికి, తిరిగి వెళ్ళేటప్పటికి, అంటే ఆయన మమ్మ దగ్గర నుండి వెళ్ళిపోయేటప్పటికి రాత్రి 12 గంటలు అయిపోయిందంట। दूसरे दिन मम्मा अपनी दिनचर्या के अनुसार सुबह 2 बजे ही उठी। అయినా కూడా 12 గంటలకి పడుకున్న మమ్మ తన దినచర్య అనుసారం ఉదయం 2 గంటలకే లేచిపోయి కూర్చున్నారంట। उन दिनों मम्मा रमेश भाई शाह के घर में रहती थी। तब रमेश भाई ने पूछा, मम्मा आप तो करीब 1 बजे सोई होंगी, फिर आप अपने समय पर इतनी जल्दी उठ गई। అయితే అప్పట్లో రమేష్ భాయ్ వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు మమ్మ। ఆ మంత్రి గారు కూడా అక్కడే వచ్చి కలిసారు మమ్మను। అయితే రమేష్ భాయ్ అడిగారంట, మమ్మ మీరు 1 గంటకలా పడుకొని ఉంటారేమో అతను 12 గంటలకెళ్ళాక, అయినా కూడా మీరు మీ టైంకి ఇంత తొందరగా ఎందుకు లేచిపోయారు, ఎలా లేచిపోయారు? तब मम्मा ने कहा, देखो उस मिनिस्टर की अपॉइंटमेंट के कारण मैं रात को जाग सकती हूँ, तो सवेरे अमृत वेले मेरी अपॉइंटमेंट हमारे पीयू के साथ होती, ये हम कैसे मिस कर सकते। इस प्रकार मम्मा ने कभी अमृत वेले मिस नहीं किया। మమ్మ వెంటనే అన్నారంటే, చూడు మినిస్టర్‌కి కోసం మినిస్టర్ అపాయింట్మెంట్ ఉండడం వలన నేను రాత్రి లేట్ వరకు మెలకువగా ఉండగలుగుతున్నాను అంటే మినిస్టర్ కోసం। మరి అమృత వేళ నా అపాయింట్మెంట్ ఎవరితో ఉంది? నా ప్రియుడు బాబాతో ఉంది కదా! నేనెలా మిస్ చేస్తాను మరి బాబాతో ఉన్న అపాయింట్మెంట్ అని ఈ రకంగా మమ్మ భావించేవారు। అందుకే అమృత వేళ ఎప్పుడు మిస్ చేయలేదు మమ్మ। कष्ट निवारिणी और पाप नाशिनी। मम्मा जब वाणी चलाती थी तो वो हर एक के दिल को लगती थी। मम्मा ఎప్పుడు వాణి నడిపించిన ప్రతి ఒక్కరి హృదయానికి అతుక్కునేది। इसलिए मम्मा की वाणी सुनने बहुत लोग आते थे। అందుకే మమ్మ వాణి వినడానికి చాలా మంది వస్తూ ఉండేవారు। जब मम्मा सेवा के लिए अन्य सेवा केंद्रों पर जाती थी तो वहाँ माताएं जिनके पति अथवा पुत्र ज्ञान में नहीं चलते थे, बंधन डालते थे, उनको वे मम्मा से मिलाने ले आती थी। ఎప్పుడైతే మమ్మ సేవ కోసం ఇతర సెంటర్స్‌లో వస్తూ ఉండేవారో మధుబన్ నుండి, అక్కడ కొంతమంది మాతలు ఎవరికైతే వాళ్ళ పతి లేదా పిల్లలు జ్ఞానంలో నడవట్లేదో, ఇంట్లో బంధన పెడుతున్నారో, అలాంటి మాతలు ఇంట్లో వాళ్ళని మమ్మతో కల్పించడానికి తీసుకొచ్చేవారంట।
मम्मा उनका प्यार से हालचाल पूछती थी और ईश्वरीय साप्ताहिक कोर्स करने के लिए कहती थी तो वो కోర్స్ करते थे మమ్మ చాలా ప్రేమతో వాళ్ళని పలకరించేవారంట బాందేని మాతలు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చేవారు కదా ప్రతి పిల్లల్ని వాళ్ళని చాలా ప్రేమతో పలకరించి యోగక్షేమాలు అడిగేవారు మమ్మ మరియు వారికి ఈశ్వరీయ కోర్స్ 7 రోజుల కోర్స్ వినండి అని ప్రేరణ ఇచ్చేవారు. వాళ్ళు అలాగే కోర్స్ వినేవారు 7 రోజులు వచ్చి. మమ్మ మాట విని కోర్స్‌కొచ్చేవారంట. కోర్స్ करने के बाद उनका मन పరివర్తన हो जाता था. కోర్స్ విన్న తర్వాత వాళ్ళ మనసు పరివర్తన అయిపోతూ ఉండేది. फिर वे अपनी पत्नी अथवा माँ को बंधन नहीं डाल देते. కోర్స్ అయ్యాక వాళ్ళ అమ్మ వెళ్తున్నారు అంటే పిల్లలు లేదా పత్ని వెళ్తున్నారంటే పతి బంధన వేసేవారు కాదు, అర్థం చేసుకునేవారు. इस प्रकार मम्मा ने कई माताओं को बंधनों से छुड़ाया. ఈ విధంగా మమ్మ ఎంతో మంది మాతల్ని బంధన నుండి విడిపించారు. मैं ज्ञान में सन 1962 में आई. 1.5 साल के बाद पहली बार साकार बाप दादा से मिली. నిర్మలా దీది చెప్తున్నారు, నేనైతే జ్ఞానంలో 1962వ సంవత్సరంలో వచ్చాను. వచ్చిన సంవత్సరంన్నర అయ్యాక సాకార బాప్ దాదాతో సాకారంగా మొదటిసారి బాప్ దాదాతో కలిశాను. उन्होंने कहा बच्चे तुमको तो डबल डॉक्टर बनना है. फिर हमारे लौकिक पिताजी ने एक मकान दिया, उसमें मैंने एक क्लिनिक खोला और सेवा केंद्र भी. అప్పుడు బాప్ దాదా కలిసినప్పుడు చెప్పారంట సాకార బాబా, బచ్చి నువ్వు డబల్ డాక్టర్గా తయారవ్వాలి అని చెప్పారంట. తర్వాత ఏమైందంటే నిర్మలా బేన్ చెప్తున్నారు, మా లౌకిక నాన్నగారు నా కోసం ఒక ఇల్లు కట్టించి ఇచ్చారు. దానిలో నేను క్లినిక్ ఓపెన్ చేసుకున్నాను. క్లినిక్తో పాటు సెంటర్ కూడా దానిలో ఓపెన్ చేసి నడిపించాను. డబల్ డాక్టర్ కమ్మన్నారు కదా బాబా, అందుకు ఆ క్లినిక్ సెంటర్ రెండు ఆ ఇంట్లో నడిపించారంట निर्मला दीदी. अव्यक्त बाप दादा और दादी जी ने सन 1972 में मुझे सेवा के लिए లండన్ भेजा. తర్వాత 1972వ సంవత్సరంలో అవ్యక్త బాప్ దాదా అంటే గుల్జార్ దాదీలో వస్తారు కదా బాబా, బాబాతో కలిసినప్పుడు బాబా చెప్పారంట. తర్వాత దాది ప్రకాష్ మనీజీ సేవ కోసం నన్ను లండన్ పంపించారు. అప్పుడు అవ్యక్త బాప్ దాదా కూడా వెళ్ళమన్నారు, దాది కూడా చెప్పి నన్ను లండన్ పంపించారు సేవ కోసం అని చెప్తున్నారు. उस समय ही दादी जी की आज्ञा अनुसार अपना क्लिनिक बंद करके विदेश सेवा में गई. 1972లో దాదీజీ ఆజ్ఞ అనుసారం నా యొక్క క్లినిక్ బంద్ చేసి విదేశీ సేవకు నేను వెళ్ళాను. इस प्रकार मेरे जन्म और समर्पण में माँ सरस्वती का ही पूरा యోగదాన్ హి. ఈ విధంగా నేను అలౌకిక జన్మ తీసుకోవడం కానీ సేవలో సమర్పణ అవడం కానీ దీనిలో మా సరస్వతి మమ్మ యొక్క పూర్తి యోగదానం ఉంది అని చెప్తున్నారు డాక్టర్ నిర్మలా బేన్. वे ही मेरी अलौकिक जन्मदात्री हैं और भाग्य विदात्री हैं. మమ్మాయి నా అలౌకిక జన్మదాత్రి అయ్యారు మరియు భాగ్య విధాత్రి అయ్యారు అని చెప్తున్నారు నిర్మలా దీది తన అనుభవం చెప్తూ. తర్వాత లండన్ నుండి అలా ఆస్ట్రేలియా సర్వీసెస్లో నిమిత్తమయ్యారు. ఆస్ట్రేలియా నుండి ఇప్పుడు ఆస్ట్రేలియా సెంటర్స్ కూడా చూస్తున్నారు, అక్కడికి డైరెక్షన్స్ అవి ఇస్తూ జ్ఞాన్ సరోవర్ మధుబన్లో ఏదైతే ఉందో జ్ఞాన్ సరోవర్ అకాడమీని కూడా నడిపిస్తున్నారు అన్నమాట హెడ్గా ఉండి నిర్మలా దేవి. నెక్స్ట్ అనుభవము సర్వగుణం సే సంపన్న శివశక్తి మా. సర్వగుణాలతో సంపన్నంగా ఉండే శివశక్తి మా ఎలా ఉండేవారు చెప్తున్నారు ఆశాబేన్. ఢిల్లీ ఓం శాంతి रिट्रीट सेंटर से ब्रह्मा कुमारी आशा बहन जी अपने अनुभवों को बांटते हुए कहती कि इस ईश्वरीय ज्ञान में लौकिक माँ बाप को बहुत लगन थी. ఢిల్లీ ఓం శాంతి రిట్రీట్ సెంటర్ ఓఆర్సి నుండి బ్రహ్మకుమారి ఆశాబేన్జీ తన అనుభవాలను పంచుకుంటూ
ఏం చెప్తున్నారంటే, ఈ ఈశ్వరీయ జ్ఞానంలో మా లౌకిక అమ్మా నాన్నకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. हमारी लौकिक माँ भोजन बनाने में बहुत होशियार थी. మా లౌకిక అమ్మగారు వంట తయారు చేయటంలో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. బాగా వంటలు చేసేవారు అంట ఆశాబేన్ వాళ్ళ అమ్మ, లౌకిక అమ్మ. 5 భాయి బహనోं में मैं सबसे बड़ी हूँ. అయితే 5గురు అన్నదమ్ములు, అక్క చెల్లెలంట వాళ్ళు ఆశాబేన్ వాళ్ళు. 5గురు అన్నదమ్ములు, అక్క చెల్లెల్లోకి నేను అందరికన్నా పెద్ద అని ఆశాబేన్ చెప్తున్నారు. ఆశాబేన్ పెద్ద. मेरे माँ बाप को इतनी लगन थी कि जब मम्मा पापा आते थे तो वे सारा दिन सेवा केंद्र पर ही बिताते थे. అయితే మా లౌకిక అమ్మ నాన్నకి ఎంత తపన ఇంట్రెస్ట్ ఉండేదంటే, మా అమ్మ బాబా ఎప్పుడైతే ఢిల్లీ వచ్చేవారో, అదే కాన్పూర్ వాళ్ళది, కాన్పూర్ వచ్చేవారో అప్పుడు మా అమ్మ బాబా ఎవరు వచ్చిన ఇద్దరిలోని అక్కడ ఉన్న నాళ్ళు ఆ ఊర్లో రోజంతా సెంటర్‌లోనే గడిపేవారంట వాళ్ళ అమ్మా, నాన్న. ఇంకా సెంటర్‌లో వెళ్ళి ఉండిపోయేవారంట సేవల కోసం. వాళ్ళ అమ్మగారు వంటలు కూడా చేసేవారు కదా! एक बार मम्मा कानपुर सिविल लाइन सेवा केंद्र पर आई हुई थी. लगभग 15 दिन మమ్మ వహా రహీ థీ. అయితే ఒకసారి కాన్పూర్‌లో సివిల్ లైన్ అనే ఏరియాలో ఉన్న సెంటర్, అక్కడ మా అమ్మ వచ్చారు. సుమారుగా 15 రోజులు ఆ సెంటర్‌లో ఉన్నారంట మమ్మ. एक दिन मम्मा ने गंगे दादी से पूछा कि निर्मला, मेरी लौकिक माता जी सारा दिन सेंटर पर रहती, इनके बाल बच्चे नहीं हैं क्या? అయితే కాన్పూర్ సివిల్ లైన్ సెంటర్‌లో గంగే దాది ఉండేవారు. అయితే 15 రోజులు మా అమ్మ అక్కడ ఉన్నారు కదా! ఒకరోజు మా అమ్మ గంగే దాదిని అడిగారంట. నిర్మల అంటే ఆశాబేన్ వాళ్ళ అమ్మగారు. ఈ నిర్మల వస్తుంది గదా! రోజంతా సెంటర్‌లో ఉండిపోతుంది వచ్చి. ఈమెకు పిల్లలు లేరా ఏంటి? అని అడిగారంట మా అమ్మ గంగే దాదిని. గంగే దాదిని కా మమ్మ ఇంకే 5 బచ్చే हैं. అయితే గంగే దాది చెప్పారంటే, లేదు ఈ నిర్మలా బెయిన్‌కి 5గురు పిల్లలున్నారు మమ్మ అని చెప్పారంట గంగే దాది. తో మమ్మ ने पूछा फिर उन बच्चों को क्या करके आती है? అయితే 5గురు పిల్లలుంటే ఆ పిల్లల్ని ఏం చేసి ఎక్కడ పెట్టి వస్తుంది ఈమె? రోజంతా సెంటర్‌లో ఉంటది అని అడిగారంట. उन्होंने उत्तर दिया ताले में बंद करके आती है. అయితే గంగే దాది చెప్పారంట, పిల్లలు ఉన్నారు, అయితే పిల్లలందరినీ ఇంట్లో పెట్టి తాళం వేసేసి వచ్చేస్తూ ఉంటారు ఈవిడ అన్నారంట. ममतामयी माँ का हृदय स्पंदित हुआ तो उन्होंने तुरंत कहा, क्या बच्चों को ताले में बंद करके आते हैं? మమతామయి మమ్మ హృదయము స్పందించిందంట వెంటనే. అన్నారంట, ఏంటి పిల్లల్ని తాళం వేసి బంధించి వచ్చేస్తావా నువ్వు సెంటర్‌కి అని అడిగారంట. मैं उन ताले में पलने वाले बच्चों को देखो तो सही. తాళాల్లో బంధింపబడి ఉండే ఆ పిల్లల్ని నేను చూస్తాను, తీసుకురా అన్నారంట మా అమ్మ. मम्मा ने दूसरे ही दिन हम लोगों को निमंत्रण दिया अपने साथ भोजन करने के लिए. ఆ రెండో రోజే అంటే వాళ్ళ అమ్మతో చెప్పారంట, ఆశాబేన్ వాళ్ళ అమ్మతో, మమ్మ రేపటి రోజు పిల్లల్ని తీసుకునిరా, నాతో భోజనం చేస్తారు అని ఆశాబేన్ వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరైతే 5గురు ఉన్నారో ఆ 5గురిని కూడా తీసుకొని రమ్మని చెప్పారంట మమ్మ భోజనంకి సెంటర్‌కి రెండో రోజు. उस समय मेरी आयु 10-11 वर्ष की हो गया. అప్పుడు ఆశాబేన్ ఏజ్ 10-11 సంవత్సరాల వయసు ఉంటదంట అప్పుడు. उस समय का दृश्य मुझे आज तक बहुत स्पष्ट याद है. ఆ సమయం నేను ఏదైతే సెంటర్‌కి వెళ్ళానో ఆ దృశ్యము ఈ రోజు వరకు స్పష్టంగా నా ఎదురుగా గుర్తుండిపోయింది అని చెప్తున్నారు ఆశాబేన్. मम्मा बैठी थी, उनके बगल में मैं बैठी थी, मेरी छोटी बहन और मेरा छोटा भाई बैठा था. భోజన్ పరోసా గయా. మా అమ్మ కూర్చున్నారు, మా అమ్మ పక్కన నేను కూర్చున్నాను, నా పక్కన మా చెల్లి కూర్చున్నారు, మా తమ్ముడు కూర్చున్నారు, అలా అందరం కూర్చున్నాము. భోజనం వడ్డించారు మాకు. तो हमने देखा कि मम्मा ने आधी रोटी ली, तो हमने లజ్జా से एक ही रोटी ली. అయితే మేము చూసాము వడ్డించాక ఆ ప్లేట్లోని మా అమ్మ సగం రొట్టె తిన్నారంట, హాఫ్ రోటీ. మాకు సిగ్గేస్తుంది, మేము ఎక్కువ ఎలా తింటామని ఒక రొట్టె తినేస్తే లేచిపోయాం మేము అని చెప్తాం. ఒక రొట్టె
తిన్నారంట. मम्मा का భోజనం పూరా హువా. తో హమ్‌నే భీ అప్నా భోజన్ పూరా కియా. మమ్మ భోజనం కంప్లీట్ అయింది. మేము కూడా మా భోజనం కంప్లీట్ చేసాం ఒక రొట్టెతోని అని చెప్తున్నారు. मम्मा ने कहा बच्चे और कुछ ले लो. हमने कहा मम्मा हमारा पेट भर गया. మమ్మ అన్నారంట ఇంకా తినండి, ఇంకా తినండి అని. అంటే ఆశాబేన్ వాళ్ళు అన్నారంట ఈ పిల్లలు, మమ్మ మా కడుపు నిండిపోయింది అన్నారంట. मम्मा ने कहा नहीं नहीं तुम बच्चे हो अच्छी तरह खाओ. ये था हमारा मम्मा के साथ का पहला వ్యక్తిగత మిలన్. అయితే మమ్మ అన్నారంట లేదు లేదు మీరు పిల్లలు కదా బాగా తినండి అన్నారంట. ఇది మొదటిసారి వ్యక్తిగతంగా మమ్మాను కలిసిన కలీక మాది అని చెప్తున్నారు ఆశాబేన్. आज तुम्हारा डिपार्टमेंट ठंडा है. ఒకసారి మమ్మ అన్నారు డిపార్ట్మెంట్ చల్లగా ఉంది అని. దాని సందర్భంగా జరిగిన విషయం చెప్తున్నారు ఆశాబేన్. उसके बाद मेरा మధుబన్ ఆనా హువా. ఢిల్లీలో అదే కాన్పూర్‌లో ఇలా జరిగింది కదా మమ్మ ఆ సెంటర్‌లో రావడం, ఆశాబేన్ వాళ్ళు ఇలా భోజనంకి వెళ్ళడం. కొన్నాళ్ళు అయిన తర్వాత మధుబన్ వెళ్ళారంట ఆశాబేన్ వాళ్ళు. उस समय बाबा का ज़्यादा ध्यान కన్యాओं पर होता था. మధుబన్‌లో గ్రూపు పార్టీ వెళ్తే అందులో కన్యల మీద ఎక్కువ గమనిక బాబాకు ఉండేది. ब्रह्मा बाबा को. मैं छोटी थी तो हमें कोई ना कोई सेवा देकर भेज देते थे कि तुम ये సేవ కరు. మేము చిన్నవాళ్ళం కదా ఏదో ఒక సేవ ఇచ్చి పని ఇచ్చి పంపించేవారు. నువ్వు ఈ సేవ చెయ్యి, ఈ సేవ చెయ్యి అని సేవ ఇచ్చేవారంట. सुबह बाबा की मुरली चलती थी. मम्मा शाम को उसे रिवर्स कराती थी. ఉదయం బాబా మురళి వినిపించేవారు సభలో. అదే మురళిని సాయంత్రం క్లాస్లో రివర్స్ చేయించేవారంట మమ్మ. मम्मा का ध्यान भी कन्याओं पर ज़्यादा होता था. మమ్మ యొక్క దృష్టి గమనిక కూడా కన్యల మీద ఎక్కువగా ఉండేది. बड़ी कुमारियों का एक ग्रुप था तो छोटी कुमारियों का भी एक ग्रुप होता था. పెద్ద కుమారీలందరిది ఒక గ్రూప్ చేసేవారంట. చిన్న వయసులో ఉన్న కుమారీలందరిది ఒక గ్రూప్ ఉండేదంట. అభి जो నిర్వేర్ భాయ్ का ఆఫీస్ है उस समय वहाँ पहाड़ थे. పాండా భవన్లో వెళ్తే ఇప్పుడు ఏదైతే నిర్వేర్ భాయ్ ఆఫీస్ ఉందో శశిబేన్ ఆఫీస్ అంటాం మనము. ఇప్పుడు అక్కడ నిర్వేర్ భాయ్ ఉండట్లేదు కదా, శశిబేన్ నడిపిస్తూ ఉంటారు. పాండవ భవన్లో ఆఫీస్ ఉంటుంది ఎంట్రన్స్లోని. ఆ జాగాలో అప్పుడులో ఆఫీస్ ఉండేది కాదంట, కొండ ఉండేదంట, కొండ గుట్టలు. ఆమె వహా బయటకర్ మురళి కా అధ్యయన్ కర్తే थे. అంటే మన మన కాంపౌండ్లోనే పాండవ భవన్ కాంపౌండ్లోనే అది కొండలాగా ఉండేది. తర్వాత దాన్ని ఒక రూమ్ లాగా ఆఫీస్ లాగా తయారు చేస్తారు అక్కడ. అయితే ఆ రోజుల్లో మధుబన్‌లో మేము ఎళ్లి ఉన్నప్పుడు అక్కడ ఆ కొండ గుట్టల మీద కూర్చొని మురళి అధ్యయనం చేసేవాళ్ళం మేము. మురళి చదువుకొని ఖాళీగా ఉన్నప్పుడు పగలు అని చెప్తున్నారు ఆశాబేన్. दोपहर में కర్మణా సేవ होती थी. మధ్యాహ్నం కర్మణా సేవ జరిగేది. కర్మణా సేవ చేసేవాళ్ళం. हमारी ड्यूटी थी दिन में भोजन के लिए थाली कटोरी तैयार करना. उस समय गाम देवी की निम्मुबेन हम बच्चों की इंचार्ज थी. అప్పుడు మాకు డ్యూటీ ఏంటంటే మధుబన్‌లోని చిన్న పిల్లలు కదా వీళ్ళు. ఈ చిన్న కుమారీల యొక్క గ్రూప్ అందరికీ డ్యూటీ ఇచ్చారంట. మధ్యాహ్నం భోజనాల టైం అయ్యేటప్పటికి పళ్ళాలు, తినే కంచాలు, కటోరీలు అంటే కప్పులు ఉంటాయన్నమాట. అవి రెడీగా ఉంచాలి. కంచంలో కప్పు పెట్టి వచ్చేవాళ్ళకి అది తీసుకుని వాళ్ళు భోజనం తీసుకునేలాగా రెడీ పెట్టాలి సర్ది. ఇది డ్యూటీ ఇచ్చారంట వాళ్ళకి, ఈ చిన్న కుమారీలకి. ఆ టైంలో మా గ్రూప్ మీద ఇన్‌చార్జ్ ఏంటంటే గామ్‌దేవి సెంటర్‌లో ఉన్న నిమ్ముబేన్. అప్పట్లో మాకు మధుబన్‌లో మాకు ఆ డ్యూటీ చేయించడానికి ఇన్‌చార్జ్‌గా ఉండేవారు మా పైన అని చెప్తున్నారు అక్కయ్య. हम बच्चे तो खेलते थे. हमें बताया गया था कि जब भोजन की घंटी बजेगी उस समय तुरंत आ जाना. आते ही थाली कटोरी तैयार करना. మేము పిల్లలం కదా ఆడుకునేవాళ్ళం ఎక్కువగాను. అక్కడ మధుబన్ ప్రాంగణంలో కూడా ఆడేవారంట. అయితే వాళ్ళకి చెప్పారంట ఇన్‌చార్జ్ వైపు నుండి ఏమని, భోజనానికి కోసం గంట కొడతారు కదా, 1 కల్లా గంట వాయించేవారు. మేము మధుబన్‌లో ఫస్ట్ వెళ్ళే రోజుల్లో కూడా పాండవ భవన్ ఒక్కటే కదా, ఓం శాంతి భవన్ కూడా లేదు. అప్పుడు గంట కొట్టేవారు భోజనానికనమాట. అయితే ఇన్‌చార్జ్ అక్కయ్య చెప్పారంట, గంట కొడతారు కదా భోజనం కోసం, అప్పుడు వెంటనే మీరు వచ్చేయాలి. వచ్చేసి ఈ ప్లేటు, కటోరా రెడీగా పెట్టాలి. భోజనానికి వచ్చేవాళ్ళ కోసం రెడీ చేసి పెట్టాలి అని చెప్పారంట. एक दिन हम खेल-खेल में भूल गई. मम्मा रोड पर आई, देखा तो भोजन की तैयारी ही नहीं हुई थी. ఒకరోజు ఏమైందంట,
ఆడుతూ, ఆడుతూ ఆటల్లో పడిపోయి మర్చిపోయారంట. మన డ్యూటీ ఉంది గదా! వెళ్ళాలి కదా! అనేది మర్చిపోయారంట ఆషాబేన్ వాళ్ళు. గంట కొట్టేస్తారు గానీ వీళ్ళు వెళ్ళలేదు. మమ్మ రౌండ్ వేస్తూ వెళ్ళారంట. అన్నీ ఎక్కడికక్కడ సక్రమంగా జరుగుతున్నాయో లేదో చూడ్డానికెళ్తే, భోజనం కోసం ఏమీ తయారీలు లేవు డైనింగ్‌లో. అందరూ వచ్చేస్తున్నారు. బెల్ మోగిపోయింది కదా! అందరూ వచ్చేస్తున్నారు. అక్కడ ఏం రెడీగా లేదు. నిమ్ము బहन भी परेशान क्या करें अभी सब भाई बहन आएंगे खाने के लिए तैयारी तो हुई नहीं. నిమ్ము బేన్ కూడా చాలా టెన్షన్ అయిపోయారంట. ఏం చేయాలి? అన్నయ్యలు, అక్కలందరూ భోజనానికి వచ్చేస్తారు. ఏం రెడీగా లేదు ఇక్కడ అని. निम्मू बेन हम बच्चों को डांटने लगी. डर के मारे हम आंखें नीची करके काम कर रहे थे. నిమ్ము బేన్ మొత్తాన్ని పిలుచుకునే చర్యల్ని వచ్చి దెబ్బలాడడం మొదలుపెట్టారంట పిల్లల్ని. తిట్టడం మొదలుపెట్టారంట. ఇంక మేము భయపడిపోయి కళ్ళు అలా కిందకి దించుకొని మా పని మేము చేయడం మొదలుపెట్టాము అంటున్నారు ఆశాబేన్. మమ్మ దూర్ ఖడీ థీ లేకిన్ నిమ్మి బేన్‌కో పతా నహీ తా. అయితే ఇదంతా దూరంగా నిల్చొని మమ్మ చూస్తున్నారంట. కానీ నిమ్మి బేన్‌కి తెలీదు మమ్మ చూస్తున్నారు అని. మమ్మ भी उसमें कुछ नहीं बोली चुपचाप खड़ी थी. మమ్మ కూడా ఏం మాట్లాడలేదు. సైలెంట్‌గా నిలబడ్డారు. बाद में मम्मा ने निम्मू बहन को कहा, निम्मू आज तुम्हारा डिपार्टमेंट ठंडा है. తర్వాత మమ్మ నిమ్ము బేన్ని పిలిచి అన్నారంట, నిమ్ము ఈరోజు నీ డిపార్ట్మెంట్ చల్లగా ఉంది అన్నారంట. అంటే టైంకి నువ్వు పనులు చేయించలేదు అని. అంటే ఈ పిల్లలు అటెండ్ అవ్వలేదు, సేవ జరగలేదు ఇక్కడ. నిమ్ము బేన్ టెన్షన్ అయ్యారు, అని పిలిచారు, దెబ్బలాడారు, చేయించారు. అయ్యింది. కానీ మా అమ్మ ఇదంతా దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తున్న టైంకి పనులు అవుతున్నాయా లేదా అని. అందుకని నిమ్ము బేన్‌కి అన్నారంట, ఈరోజు నీ డిపార్ట్మెంటు కూల్‌గా ఉంది. చల్లబడింది, స్పీడ్ లేదు అన్నారంట. सिर्फ इतना ही कहा, लेकिन उस समय के इन शब्दों का अर्थ हमें बड़े होने के बाद मालूम हुआ कि मम्मा में यज्ञ के सारे काम-काज के लिए कितनी एक्यूरेसी और पंक्चुअलिटी थी. కేవలం అంత మాత్రమే అన్నారు మా అమ్మ. నిమ్ము నీ డిపార్ట్మెంట్ చల్లగా ఉంది, స్పీడ్ లేదు అని. కానీ ఆ మాటల యొక్క అర్థం పెద్దయ్యాక మాకు అర్థమైంది. మమ్మాలో యజ్ఞం యొక్క కార్యక్రమాలన్నీ జరగాలి అనే దానిలో ఎంత ఎక్యురసీ, పంక్చువాలిటీ ఉండేది. టైంకి కరెక్ట్‌గా పనులు జరగాలి యజ్ఞ యొక్క కార్యక్రమాలు అని గమనిక మమ్మకు ఉండేది అనేది తర్వాత అర్థమైంది మాకు అని చెప్తున్నారు ఆశాబేన్. ఆదర్శ మాక పాట బజాకర్ జగత్ మాత బన్ గయి. ఆదర్శమైన తల్లిగా పాత్ర అభినయిస్తూ జగత్ మాతగా తయారైపోయారు మమ్మ. मम्मा आई थी अपनी छोटी उम्र में, केवल 17 साल की उम्र कोई बड़ी नहीं होती. మమ్మ తన చిన్న వయసులోనే వచ్చారు కదా, 17 సంవత్సరాల వయసు. పెద్ద వయసేం కాదది. आजकल हम छूट देते हैं कि युवा है ना, लेकिन मम्मा ने अपनी युवा अवस्था को తపస్య से తపాయా. ఈ రోజుల్లో అయితే 17 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు, అటువంటి వయసులో ఉన్నవాళ్ళంటే చిన్నవాళ్ళు కదా, యువకులు కదా అని ఎక్స్‌క్యూజ్ ఇస్తాం మనం. కానీ మమ్మ తన యువ అవస్థను చిన్నదాన్ని అనుకోలేదు. తపస్సులో తాపం తప్పించేలా, తాపంలో కాలేలా తపస్సులో అలా తపస్సు చేశారు. ఓ తపస్య का स्वरूप दिखाई देती थी. మమ్మాలో ఆ తపస్య స్వరూపం కనిపిస్తూ ఉండేది. आजकल समाज में लाखों शिक्षिकाएँ हैं, लेकिन माँ स्वरूप शिक्षिकाएँ बहुत कम हैं, गिनती की हैं. ఈ రోజుల్లో సమాజంలో లక్షల మంది టీచింగ్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ తల్లి స్వరూపంలో ఉంటూ టీచింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. లెక్కలోనే ఉంటారు. మమ్మ మా స్వరూప టీచర్‌ది. మమ్మ తల్లి స్వరూపంలో ఉంటూ టీచర్‌గా ఉండేవారు. తల్లి స్వరూపంలో నేర్పించే టీచర్‌గా ఉండేవారు. माँ का प्रथम कर्तव्य सारे परिवार को एकता के सूत्र में बांध कर रखना. मम्मा ये कार्य करने में नंबर 1 थी. తల్లి యొక్క పని, మొదటి కర్తవ్యం ఏముంటుంది? కుటుంబాన్నంతా, పరివారాన్నంతా ఐక్యతా సూత్రంలో బంధించి ఉంచటం. మమ్మ ఈ కార్యం చేయడంలో నంబర్ 1గా ఉండేవారు. 2 यज्ञोत्सव में कोई मन मुटाव हुआ तो मम्मा उस मन मुटाव को मिटाकर उन दोनों के दिलों को जोड़ने का कार्य करते थे. యజ్ఞవత్సలు ఎవరైనా ఇద్దరి మధ్య భేదభావాలు వస్తే, మనస స్పర్ధలు వస్తే
దాన్ని తొలగించి ఇద్దరి మనసుల్ని జోడించే కార్యం చేసేవారు मम्मा। समझिए, एक घर में 2 बच्चे आपस में झगड़ा कर बात करना छोड़ दिए तो माँ के दिल पर क्या बीतती। उसी प्रकार ऐसी कोई घटना यज्ञ में घटी तो मम्मा भी उन दोनों को मिलाने का काम करती थी। ఉదాహరణకు, ఒక ఇంటిలో ఇద్దరు పిల్లలు పరస్పరం కోట్లాడుకొని జగడాలాడుకొని మాట్లాడడం మానేస్తే ఆ ఇంట్లో ఉన్న తల్లి మనసులో ఏం ఆలోచన ఉంటది చెప్పండి? అలా అదే విధంగా ఏదైనా అటువంటి ఘటన యజ్ఞంలో జరిగినట్లయితే మమ్మ కూడా ఆ ఇద్దరు పిల్లల్ని కలిపేటటువంటి పని చేస్తూ ఉండేవారు। हर बच्चे की कमी और कमजोरी को मम्मा अपने में समा लेती थी। ప్రతి పిల్లల లోపాన్ని బలహీనత తనలో ఇముడ్చుకునేవారు మమ్మ, తనలోనే దాచుకునేవారు। బాబా को भी उतना ही बताती थी जितना बहुत जरूरी हो। బాబా కూడా చాలా అవసరమైతే కానీ చెప్పేవారు కాదంట పిల్లల యొక్క పొరపాట్ల కోసం। एक आदर्श माँ का यही लक्षण होता है कि बच्चों की गलतियों को समाना और उनको बच्चों से నికాల్నా। ఒక ఆదర్శమైన తల్లి లక్షణాలు ఇవే ఉంటాయి, పిల్లల పొరపాట్లను మనసులో పెట్టుకోవడం మరియు ఆ పొరపాట్లను పిల్లల నుండి తొలగించడం। उसी प्रकार मम्मा इशारे से शिक्षा देती थी और सशक्त बनाने के लिए योग का दान करती थी। అదే విధంగా మమ్మ కూడా సంజ్ఞతోనే మాకు శిక్షణ ఇచ్చేవారు, ఇది తప్పు సరిదిద్దుకోవాలని। తర్వాత యోగదానం కూడా మాకు చేసేవారు। कानपुर में मम्मा को हारमोनियम बजाते हुए मैंने देखा है। मैंने मम्मा के साथ गंगा जी में बोटिंग की है, మధుబన్ మే బ్యాడ్మింటన్ ఖేలా హై। ఆశాబేంజీ చెప్తున్నారు, కాన్పూర్లో మమ్మ వచ్చినప్పుడు మమ్మని నేను హార్మోనియం వాయిస్తూ చూశాను। అమ్మ హార్మోనియం వాయించేవారు, వీణ వాయించేవారు। ఇంకా మమ్మతోని నేను గంగా నదిలో బోటింగ్ కూడా చేశాను అని చెప్తున్నారు ఆశాబేన్। ఇంకా మధుబన్లో వచ్చినప్పుడంతా బ్యాడ్మింటన్ కూడా ఆడాను మమ్మతో నేను అని చెప్తున్నారు ఆశాబేన్ని। మమ్మకు చైతన్య फूल पसंद है। మమ్మకు చైతన్యమైన పుష్పాలు ఇష్టంగా ఉండేది। कानपुर में हमने मम्मा के स्वागत के लिए एक गीत गाया था, डायलॉग किया था। तो मम्मा ने पूछा, तुम बच्चों को बाबा याद आता है या मम्मा याद रहती हैं? కాన్పూర్లో మేము మమ్మ స్వాగతం కోసం ఒక పాట పాడాము, డైలాగ్ కూడా వేసి చూపించాము మమ్మ మహిమ చేస్తూ। అయితే మమ్మ అడిగారంట దాని తర్వాత, పిల్లలు మీకు బాబా గుర్తుంటున్నారు ఎక్కువగా మమ్మ గుర్తుంటున్నారా అని అడిగారంట। तुरंत मम्मा हमारा ध्यान खिंचवाती थी। मम्मा हमेशा कहती थी कि मम्मा को ऐसा बनाने वाले बाबा को याद करो। ఎప్పుడు కూడా మమ్మ మా గమనిక కలిగించేవారు, చెప్పేవారు, మమ్మని కాదు మీరు గుర్తు చేసుకోవడం, మమ్మని ఇలా తయారు చేసినటువంటి బాబాను జ్ఞాపకం చేయండి అని గమనిక కలిగించేవారు। एक बार कानपुर में मम्मा को गुलाब के फूलों की मालाएं पहनाई गई थी, उनसे मम्मा ढक गई। ఒకసారి కాన్పూర్లో మమ్మ వచ్చినప్పుడు గులాబీ పూలతో మాలలు వేశారంట అందరూ, గులాబీ మాలలు। ఆ గులాబీ మాలలతో మునిగిపోయి ఉన్నారంట మమ్మ। మమ్మను మమ్మ కనిపించడం, ఫేస్ కనిపిస్తుంది, మిగిలినంత మాలలతో మునిగిపోయింది। तब मम्मा ने कहा था, ये फूल लेकर मम्मा क्या करेगी? मम्मा को चैतन्य फूल चाहिए, मम्मा को चैतन्य फूल पसंद है। వెంటనే మమ్మ అన్నారంట, ఈ పుష్పాలు తీసుకొని మమ్మ ఏం చేస్తారు? మమ్మకు చైతన్యమైన పుష్పాలు కావాలి, అంటే ఆత్మలు, మమ్మకు చైతన్యమైన పుష్పాలు ఇష్టము అన్నారంట। అంటే ఎవరైనా ఆత్మలకి జ్ఞానం ఇచ్చి చైతన్య పుష్పంగా తయారు చేసి మమ్మ ఎదురుగా తేవాలి, అంతేకాని ఈ పూలు కాదు నాకు కావాల్సింది అన్నారంట మమ్మ। मम्मा अवगुण के बारे में किसी को भी सीधा नहीं बताती थी। पहले उसको पास बिठाकर टोली खिलाकर अच्छे गुणों का वर्णन कर उनके महत्व को बताकर बाद में कहती थी कि तुम तो सोना हो, लेकिन तुम सोने में थोड़ा सा ये अवगुण रूपी अल्लाई है, उसको निकाल दो तो तुम पक्का सोना बन जाओगे और बाबा के अति प्यारे बन जाओगे। మమ్మ అవగుణాల కోసం చెప్పేటప్పుడు ఎవరికి డైరెక్ట్గా చెప్పేవారు కాదంట, ముందు వాళ్ళని దగ్గరికి పిలిచి కూర్చోపెట్టుకుని టోలీ తినిపించి వాళ్ళ గుణాలు గానం చేసి పొగిడి వాళ్ళ విలువ ఏంటో వాళ్ళకి చెప్పి నువ్వెంత విలువైన వాడవు అని తర్వాత చెప్పేవారంట। నువ్వు బంగారమే, కానీ నీ బంగారంలో కొంచెం ఈ అవగుణమని
కల్తీ కలిసింది. ఆ కల్తీ తీసేస్తే నువ్వు పక్కా బంగారం అయిపోతావు. బాబాకి అతి ప్రియంగా అయిపోతావు అని ఇలా అర్థం చేయించేవారంట మమ్మ. इस प्रकार मम्मा पहले उसकी अच्छाई का अनुभव कराकर बाद में उसकी कमी कमजोरियों को मिटा देती थी. ఈ రకంగా మమ్మ ముందు వాళ్ళలో ఉన్న మంచి ఏంటి అనేది అనుభవం చేయించి తర్వాత వాళ్ళ లోపం బలహీనతను చెప్పి తొలగించేవారు దాన్ని. मुझे इस बात का नाज़ है कि मैंने अपना समर्पण पत्र मम्मा को लिख कर दिया था. నాకు ఈ విషయం మీద గర్వం ఉంటుంది ఎప్పుడు కూడా. ఏంటంటే నేను యజ్ఞంలో సేవ కోసం వచ్చినప్పుడు నా యొక్క సమర్పణ పత్రం మమ్మ పేరున రాసి ఇచ్చాను అప్పుడు. जैसे यज्ञ की शुरुआत में यज्ञवत्स मम्मा ओम राधे माता के नाम से पत्र लेकर आते थे अपने माँ बाप से, उसी प्रकार मैं भी अपने लौकिक माँ बाप से मम्मा के नाम से पत्र लेकर आई थी. ఎలాగైతే యజ్ఞం ప్రారంభంలో ఓం రాధా పేరు మీద సమర్పణ పత్రం, నిశ్చయ పత్రం వాళ్ళ అమ్మా నాన్న రాసిస్తేనే బాబా తీసుకుని లోపల పెట్టుకునేవారు పిల్లల్ని బోర్డింగ్లో. అలా ఏంటంటే అప్పుడు వచ్చిన యజ్ఞవత్సలందరూ మా అమ్మ పేరున లెటర్ పట్టుకొని వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న మా అమ్మకు రాస్తున్నట్టు, ఓం రాధాకు రాస్తున్నట్టు. అదే మాదిరిగా నేను కూడా మా అమ్మ నాన్న ఇచ్చినటువంటి నిశ్చయపత్రం మా అమ్మ పేరు మీద వాళ్ళు రాసి ఇచ్చారు. ఆ సమర్పణ పత్రం తీసుకొని వచ్చాను నేను యజ్ఞంలోని. ఇది నాకు గర్వం ఉంది, మా అమ్మ పేరున సమర్పణ పత్రం నాది తయారైంది అని చెప్తున్నారు. తర్వాత మా అమ్మ వెళ్ళిపోయాక ఇంకా వేరే వేరే దాదీలు వీళ్ళు నిమిత్తం అయ్యారు కదా. మమ్మాని ही मुझे చక్రధారి कहकर बुलाया. చక్రధారి రేనా అనుభవం. మమ్మాయి నన్ను చక్రధారి అని పిలిచారు అని చెప్తున్నారు. रशिया में ईश्वरीय सेवाओं के निमित्त ब्रह्मा कुमारी चक्रधारी बहन जी मम्मा के साथ के अपने अनुभव इस प्रकार सुनाती है कि ये ईश्वरीय ज्ञान प्राप्त किए मुझे कुछ ही दिन हुए थे मम्मा दिल्ली में आई. रशिया సేవకు నిమిత్తమైన బ్రహ్మకుమారి చక్రధారి బహన్ జీ మా అమ్మతో ఉన్న తన అనుభవాలు ఈ రకంగా వినిపిస్తున్నారు. ఈ ఈశ్వరీ జ్ఞానం నేను తెలుసుకున్న కొన్ని రోజుల్లోనే మా అమ్మ ఢిల్లీ వచ్చారు. हमारी लौकिक माताजी शुभ शुभ तैयार होकर मम्मा से मिलने जा रही थी. అయితే ఉదయమే మా లౌకిక అమ్మ తయారయ్యి మమ్మతో కలవడానికని వెళ్తూ ఉన్నారు. ఢిల్లీలో సెంటర్లో వచ్చారు కదా మా అమ్మ. मैंने उनसे पूछा कि आप कहाँ जा रहे हैं. అయితే ఉదయాన్నే తయారై వెళ్ళిపోతుంటే చక్రధారి బేన్ అడిగారంట వాళ్ళ అమ్మగారిని, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తయారైపోయావు అని. उन्होंने कहा हमारी मातेश्वरी जी आई है, मैं उनसे मिलने जा रही हूँ. అయితే వాళ్ళ అమ్మగారు చెప్పారంట, మాతేశ్వరి మమ్మ వచ్చారు, నేను ఆమెతో కలవడానికి వెళ్తున్నాను అన్నారంట. मैंने पूछा क्या मैं भी आ सकती हूँ. అయితే చక్రధారి దీది అడిగారంట వాళ్ళ అమ్మగారిని, నేను కూడా రావచ్చా అని. उन्होंने कहा चलो వాళ్ళ అమ్మగారు అన్నారంట, పద బయలుదేరు అన్నారంట. मैं भी चली मातेश्वरी जी से मिलने. ఈ విధంగా మా అమ్మగారితో కలిసి నేను కూడా మా అమ్మతో కలవడానికి వెళ్ళాను సెంటర్కి. అभी क्लास शुरू नहीं हुआ था, मम्मा अपने कमरे के बाहर खड़ी थी. ఇంకా క్లాస్ మొదలవ్వలేదు సెంటర్లోని, కానీ మా అమ్మ తయారైపోయి ఉన్నారు. తన రూమ్ నుండి బయటకు వచ్చి నిలబడి ఉన్నారంట మా అమ్మ. कुछ अनन्य बहनें नंबरवार మమ్మ సే గలే మిల్ రహే థే. అక్కడ ఏమైంది, మమ్మ బయట నిల్చున్నారు కొంతమంది అనన్యమైన అక్కీలు నెంబర్ వారీగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి మమ్మను కోగలించుకుంటున్నారంట. మమ్మ కోగిల్లోకి వెళ్ళి కలుసుకుంటూ ఉన్నారంట. हमने सोचा कि यहाँ की पद्धति ही ऐसी होगी. అప్పుడు నేను చూసి అనుకున్నాను, ఓ అందరు ఇలాగే కలవాలేమో మమ్మతో, ఈ పద్ధతి ఇదేనేమో అనుకున్నాను నేను అని చెప్తున్నాను. మేబీ ఉసి లైన్ మీ కడి హోగై. అందుకు నేనేం చేశాను, అందరూ ఆ లైన్లో మమ్మ దగ్గరికి వెళ్తుంటే నేను కూడా ఆ లైన్లో నిలబడిపోయాను అని చెప్తున్నారు చక్రధారి దీది. जब मैं मम्मा के पास गई तो मम्मा ने मेरे दोनों कंधों को पकड़ कर कहा, अच्छा ये हमारी చక్రధారి హే. ఎప్పుడైతే నేను మమ్మ ఎదురుగా వెళ్ళానో, మమ్మ అంటే కోగిల్లో తీసుకోలేదు, కోగిల్లో తీసుకునే ముందు 2 భుజాల మీద చెయ్యేసి పట్టుకొని ఇలాగా అచ్చా ఇది ఈమె మన చక్రధారి అనమాట అన్నారంట. బాబానే ముझे పత్ర में लिखा था कि तुम ही చక్రధారి हो. ఎందుకంటే బ్రహ్మ బాబా ఉత్తరాలు రాసేటప్పుడు రాసేవారంట వాళ్ళ ఇంటికి. ఉత్తరం రాసినప్పుడు నువ్వు
चक्रधारी, "నువ్వే చక్రధారివి" అని. मम्मा ने मुझे पुकारा कि ये हमारे चक्रधारी है। तब सब भाई-बहनों ने समझ लिया कि इसका नाम ही చక్రధారి. బాబా ఉత్తరాల్లో రాసేవారు చక్రధారి నువ్వు అని. కానీ మమ్మతో కలవడానికి నేను వెళ్ళినప్పుడు, మమ్మ నోటి నుండి నన్ను చక్రధారి వచ్చావు నువ్వు, మా చక్రధారివి అన్నారంట. పిలవడం మొదలుపెట్టింది మమ్మ చక్రధారి అని. అప్పుడు అక్కడ చుట్టూ ఉన్న అన్నలకినందరూ అనుకున్నారంటే ఈమె పేరే చక్రధారి అనుకున్నారంట. ఉస్ దిన్ సే సభీ ముझे చక్రధారి कहने लगे. ఆ రోజు నుండి అందరూ నన్ను చక్రధారి, చక్రధారి అనే పిలవడం మొదలుపెట్టారు అని చెప్తున్నాను. बाबा ने लिखा, मम्मा ने बुलाया और ब्राह्मणों के मुख से ये नाम घोषित हो गए. इस प्रकार मेरा नाम చక్రధారి हो गया. బ్రహ్మబాబా ఉత్తరాల్లో రాశారు చక్రధారి అని. మమ్మ నన్ను పిలిచారు నోటితో చక్రధారి అని. మరి బ్రాహ్మణుల నోటి నుండి అదే పేరు ఘోషితం అయిపోయింది. ఈ రకంగా నా పేరు చక్రధారి అయిపోయింది ఆ రోజు నుండి అని చెప్తున్నారు. एक बार हमको मुंबई में बाबा के साथ 1 महीने तक रहने का सौभाग्य प्राप्त हुआ. ఒకసారి ముంబైలో బ్రహ్మ బాబా వెళ్ళినప్పుడు ఒక నెల రోజులు బాబాతో ఉండే సౌభాగ్యం నాకు దొరికింది. ముంబైలో వెళ్ళి ఉన్నాను బాబాతో. उस समय मम्मा दिल्ली में थी. అప్పుడు మమ్మ ఢిల్లీలో వచ్చి ఉన్నారంట. ఢిల్లీ వీళ్ళ ఊరు కదా. मम्मा ने संदेश भेजा था कि जो बच्ची बाबा से मिलकर आई है वो अपना अनुभव मम्मा को सुना दे. అయితే బొంబాయి నుండి వచ్చేసారు చక్రధారి దీది నెల రోజులు ఉన్న తర్వాత. అప్పుడు మమ్మ వాళ్ళ ఇంటికి ఆ మెసేజ్ పంపించారంట. వచ్చి బాబాతో కలుసుకుని బాబాతో ఉండి వచ్చింది కదా, నా దగ్గరకు వచ్చి తన అనుభవాలు వినిపించాలి, మమ్మకు బాబాతో ఉన్న అనుభవాలు వినిపించడానికి రావాలి అని మెసేజ్ పంపించారంట వాళ్ళ ఇంటికి. मम्मा ने अपने कमरे में मुझे अलग से बुलाकर पूछा, कैसे रहा बाबा के साथ का अनुभव, क्या सुनाया बाबा ने. మమ్మ ఈ విధంగా నన్ను పిలిచి తన గదిలో వేరుగా నన్ను కూర్చోపెట్టుకొని పర్సనల్గా ఎలా ఉంది నీ అనుభవం, బాబా తోడులో ఉన్న అనుభవం, ఏమేమి వినిపించారు బాబా నీకు, ఇలా అన్నీ అడగడం మొదలుపెట్టారంట. जब मैं अपना अनुभव सुना रही थी तब मम्मा का सुनने का तरीका बहुत विचित्र था. నేను నా అనుభవాలు చెప్తుంటే చాలా విచిత్రమైన విధానాల మమ్మ వింటూ ఉన్నారు. मुझे आज भी वो दृश्य सामने आता है. मम्मा एकदम लवलीन होकर बाबा की बातें सुन रही थी. बाबा की याद और प्रीत में खो गई थी. ఆ రోజు ఆ దృశ్యం ఇప్పటికీ నా ఎదురుగా గుర్తొస్తూ ఉంటుంది. నేను ఒక్కొక్క అనుభవము చెప్తూ ఉంటే మమ్మ పూర్తి లవలీనమైపోయి బాబా మాటలు వింటూ ఉన్నారు. బాబా స్మృతి మరియు ప్రీతిలో లీనమైపోయారు వింటూ వింటూ. हमें लगा कि मम्मा को बाबा के प्रति, बाबा के बोल के प्रति कितना प्यार और सत्कार है. मम्मा गदगद होकर सुन रही थी. నాకు అనిపించింది మమ్మను చూసి, మమ్మకు బాబా పట్ల, బాబా మాటల పట్ల ఎంత ప్రేమ, ఎంత సత్కార భావన ఉంది అని. మమ్మ గదగదైపోయి లీనమైపోయి వింటూ ఉన్నారంట. మమ్మ एक बाबा में 2 रूप देखती थी. एक परम पिता का और दूसरा जगत पिता का. మమ్మ ఒక బాబాలో 2 రూపాలు చూసేవారంట. ఒకటి పరమపిత యొక్క రూపం, రెండోది జగత్పిత రూపం. परमपित शिव बाबा, जगत पिता ब्रह्मा बाबा. मम्मा ने बाबा को पूरा पूरा जान लिया था कि ब्रह्मा बाबा में कौन बैठा है, कौन यह महान ज्ञान सुना रहा है. మమ్మ బాబాను పూర్తిగా గుర్తించారు. బ్రహ్మ బాబాలో ఎవరు కూర్చున్నారు, ఈ మహాన్ జ్ఞానాన్ని ఎవరు వినిపిస్తున్నారు అని ఆమె పూర్తిగా గుర్తించారు. मम्मा ने बाबा का पूरा पूरा अनुसरण किया. बाबा भी रोज सुबह 2 बजे उठते थे. మమ్మ బాబాను పూర్తిగా అనుసరించారు. బాబా కూడా, బ్రహ్మ బాబా కూడా ఉదయం 2 గంటలకి లేచేవారు. एक बार जब मैं मधुबन आई तब मुझे बाबा के बाजू वाला कमरा रहने के लिए मिला था. ఒకసారి నేను మధుబన్ వెళ్ళినప్పుడు బాబా ఏదైతే గదిలో ఉండేవారో సాకార బ్రహ్మ బాబా, ఆ రూమ్ పక్కనున్న రూమ్ నాకు ఇచ్చారు एकोमोडेशनगा. हमने देखा बाबा 2-2:30 बजे उठकर टेबल लैंप जलाकर उसके ऊपर एक नैपकिन ढककर थोड़ी सी रोशनी में कुछ लिख रहे हैं. పక్క రూమే నాకు దొరకడం వల్ల నేను చూసాను. బాబా 2:30 అయిందేమో లేచిపోయారంట. లేచిపోయి టేబుల్ ల్యాంప్ ఒకటి ఉందంట బాబా దగ్గర రూమ్లోని. ఆ టేబుల్ లైట్ వెలిగించుకొని, ఆ లైట్ మళ్ళీ అంతటా వ్యాపించకుండా దాని మీద ఒక నాప్కిన్ కప్పి టేబుల్ లైట్ పైన ఆ కింద వచ్చిన ప్రకాశంలో
ఏదో రాస్తూ కూర్చున్నారంట. अगले दिन मैंने बाबा से पूछा, बाबा आप कल रात कुछ लिख रहे थे. రెండో రోజు అడిగారంట బాబాను చక్రధారి బేన్, బాబా మీరు రాత్రి నిన్న ఏదో రాస్తూ ఉన్నారు అని. तो बाबा ने बोला, हाँ बच्चे, ऑलमेटी बाबा ने जो आज्ञा दी थी, जो काम दिए थे उनको पूरा कर रहा था. అప్పుడు బాబా అన్నారంట, అవును బచ్చి, ఆల్మేటి బాబా నాకు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో, నాకు ఏదైతే పని ఇచ్చారో అది నేను పూర్తి చేస్తున్నాను కూర్చొని రాత్రి అని అన్నారంట. मुझे जो काम मिलता है उसको मैं पूरा करूँ, तब तो अन्य बच्चों से कुछ पूछ सकता हूँ. ఎందుకంటే బాబా నాకు ఏది పని అప్పచెప్తారో అది నేను పూర్తి చేస్తేనే కదా వేరే పిల్లలకి నేను అడగగలను, మీరు పూర్తి చేస్తున్నారా లేదా బాబా ఇచ్చిన ఆజ్ఞను అని నేను అడగడానికి అవకాశం ఉంటుంది నేను ముందు చేస్తే అని అన్నారంట బాబా. तो ऐसे बाबा रात जाग जाग कर आलमेटी बाबा की आज्ञा का पालन करते थे. ఈ విధంగా బాబా రాత్రంతా మేల్కొని ఆల్మేటి బాబా యొక్క ఆజ్ఞను పాలన చేస్తూ ఉండేవారు. मम्मा का जीवन बहुत आकर्षक था, चुंबकीय जीवन था. उनको जो भी देखता था वो अपना महसूस करता था, अपनी माँ अनुभव करता था अथवा దేవి మాక దర్శన్ పాతాం. మమ్మ జీవితం చాలా ఆకర్షణీయంగా అయస్కాంతంలా ఉండేది, ఆకట్టుకునేలాగా. ఎవరు చూసినా కూడా నా వారు అనే అనుభవం అయ్యేది. మమ్మని చూసి నా తల్లి అనే అనుభవం చేసేవారు. దేవి మా దర్శనం కలిగేది వారికి మమ్మని చూసి. दिल्ली कमला नगर में एक माता आती थी, उसका पति अच्छा था लेकिन लोगों की भड़काने वाली बातों में आकर वो अपनी पत्नी को आश्रम पर जाने नहीं देता था. ఢిల్లీ కమలానగర్ సెంటర్లో ఒక మాత వచ్చేవారంట. వాళ్ళ పతి చాలా మంచి అతనే, కానీ బయట మనుషులు రెచ్చగొట్టే మాటలను బట్టి అతను వాళ్ళ వాళ్ళ పత్నిని ఆశ్రమానికి సెంటర్కి రానిచ్చేవాడు కాడంట, ఇబ్బంది పెట్టేవాడు, వెళ్ళొద్దు అని. ఓ మాత చుప్పుకే ఆతి, అతనికి తెలియకుండా దాగి దాగి వచ్చేదంట మాత సెంటర్కి. जब उसको पता पड़ा कि मम्मा सेवा केंद्र पर आ रही तो उसने अपने पति से कहा, देखो मातेश्वरी जी आ रहे, वो अम्बा है, देवी है, उनसे आप एक बार मिलो, उनका दर्शन करो. ఎప్పుడైతే ఆమెకు తెలిసిందో ఆ మాతాజీకి మమ్మ సెంటర్కి వస్తున్నారు ఢిల్లీలో అని, వాళ్ళ పతికి చెప్పిందంటే ఇంటికి వెళ్ళి, చూడు మాతేశ్వరిజీ వస్తున్నారు, ఆమె అంబ, ఆమె దేవి, ఒకసారి ఆమెను కళ్ళు వెళ్ళి దర్శనం చేసుకో అన్నారంట పతితో. अगर उनसे मिलने के बाद भी आपको लगे कि इस संस्था में जाना अच्छा नहीं है तो मैं वहाँ जाना बंद कर दूंगी, ऐसे कहकर वो पति को लेकर आई. ఆమె చెప్పిందంట, ఒకవేళ నువ్వు మమ్మను జగదంబను కలిసిన తర్వాత కూడా నీ మనసులో అనిపించిందనుకో ఈ సంస్థలో వెళ్ళడం మంచిది కాదని నేను బంద్ చేసేస్తాను, వెళ్ళను అని చెప్పి వాళ్ళ పతిని తీసుకొని వచ్చారంట ఆమె సెంటర్కి, ఆ మాతాజీ. मम्मा उन दोनों से पर्सनल मिली, 5 मिनट दोनों को मीठी दृष्टि थी और मधुर महावाक्य सुनाई. మమ్మ ఇద్దరితో కూడా పర్సనల్గా కలిశారు. 5 నిమిషాల పాటు ఇద్దరికి మధురమైన దృష్టి ఇచ్చి మధురమైన మహావాక్యాలు వినిపించారంట. మమ్మ का दर्शन पाकर तथा महावाक्य सुनकर वो व्यक्ति गदगद हो रहा था. మమ్మ దర్శనం పొంది మమ్మ మహావాక్యాలు విని ఆ వ్యక్తి గద్గద అయిపోయాడు, తను మర్చిపోయాడు. उससे उसकी पत्नी ने कहा, देखिए जहाँ हमारा घर है वहाँ एक सेवा केंद्र है, वहाँ मम्मा को आने के लिए निमंत्रण दे दीजिए. అప్పుడు వాళ్ళ పత్ని అతనితో అన్నారంట, చూడండి మన ఇల్లు ఎక్కడ ఉందో అక్కడ కూడా ఒక సేవా కేంద్రం ఉంది, మమ్మను ఆ సేవా కేంద్రంకి రమ్మని, మన ఇంటికి దగ్గరలో ఉన్న సెంటర్లో వచ్చి ఉండమని ఆహ్వానించండి మీరు అని వాళ్ళ పతితో అన్నారంట మాత. हमें भी लाभ होगा और वहाँ रहने वालों को भी लाभ होगा. దీనివల్ల మమ్మ పాలన మనం పొందగలం, మనకి లాభం ఉంటుంది, ఆ చుట్టూ ఉండేవారు అక్కడ క్లాస్కి వచ్చేవారు కూడా లాభం కలుగుతుంది అని చెప్పారంట. उसके पति ने तुरंत मम्मा से कहा, मम्मा आप हमारा निमंत्रण स्वीकार कीजिए, उस सेवा केंद्र पर हम आपके लिए सब प्रबंध करेंगे. అప్పుడు ఆ మాత యొక్క పతి వెంటనే ఒప్పుకొని మమ్మతో అన్నారంట, మమ్మ మీకు మేము ఆహ్వానిస్తున్నాం, స్వీకరించండి,
మా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటి దగ్గరలో ఉన్న ఆ సేవా కేంద్రానికి వచ్చి ఉండండి. మీకు అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాము అన్నారంట అతను. मम्मा ने बड़े प्यार से उनका निमंत्रण स्वीकार किया. అతనిచ్చే ఆహ్వానం మమ్మ చాలా ప్రేమగా స్వీకరించారు. 8 दिन के लिए उन्होंने बहुत सुंदर सा प्रबंध वहाँ किए. 8 రోజుల పాటు మమ్మ అక్కడ ఉన్నారంట. ఆ 8 రోజులు కూడా చాలా సుందరమైన ఏర్పాట్లు చేశారు అతను. ఏమి తక్కువ రాకుండా మమ్మకు. 8 दिन तक वो व्यक्ति सर्वप्रथम आकर मम्मा के सामने क्लास में बैठता था. वो यहाँ तक सोचता था कि मम्मा को हमने निमंत्रण देकर बुलाया है, इसलिए सेवा केंद्र पर कोई चीज की कमी नहीं होनी चाहिए. ఆ 8 రోజులు కూడా ఆయనే మొట్టమొదట సెంటర్‌లో ఉదయాన్నే క్లాస్‌లో వచ్చి కూర్చుండిపోయేవాడంట. మొదటి నంబర్‌లో ముందునొచ్చేసి క్లాస్‌లో రోజు. ఆయనకి ఈ ఆలోచన కూడా ఉండేది. ఏంటంటే, మమ్మాకు నేను ఆహ్వానం ఇచ్చి పిలిచాను కాబట్టి, సెంటర్‌లో మమ్మాకు ఏ వస్తువు లోటు కాకూడదు అని అన్నీ తెచ్చిపెట్టేవారంట అతను. इसके बाद वो इतना पक्का बाबा का विद्यार्थी बना कि जब उसने नया मकान बनाया तो नीचे स्वयं रहे और ऊपर का मकान सेवा केंद्र के लिए दे दिए. తర్వాత అతను ఎంత పక్కా స్టూడెంట్ అయిపోయారంటే బాబాకు, కొన్ని రోజులు ఏకైనా కొత్తిల్లు కట్టుకున్నాడంట. ఆ కొత్తిల్లు కట్టించినప్పుడు కింద వాళ్ళు ఉండేలాగా పైన సెంటర్ కోసం కట్టించి ఇచ్చారంట ఇల్లు. అంత పక్కా అయిపోయాడాయన. इस प्रकार मम्मा की पालना जिसने भी ली वो बाबा का वारिस बच्चा बन गया. ఈ విధంగా మమ్మా పాలన ఏ పిల్లలు తీసుకున్నారో వారందరూ కూడా బాబాకు వారసు పిల్లలుగా తయారైపోయారు అని చెప్తున్నారు. చక్రధారి దీది యొక్క అనుభవం విన్నాము. రేపు కమల్ మణి దాది యొక్క అనుభవంతో ప్రారంభించి ఇంకా కొంతమంది అనుభవాలు వింటాము. అచ్చా, ఓం శాంతి. ఈరోజు వరకు అమృత వేళ మరియు సాయంత్రం కామెంటరీతో యోగా నడిచింది. మమ్మా పాయింట్స్ ఇంకా ఒక వారం 10 రోజులు మనకి ఉండొచ్చు. అన్ని రోజులు కూడా సాయంత్రం అయితే కామెంటరీతో యోగము మమ్మా పాయింట్స్ చెప్పటం అనేది ఉంటుంది. కానీ అమృత వేళ యోగం ఇప్పుడు నెల బట్టి అయింది కదా, మనం జూన్ 2 మొదలుపెట్టాం, జూలై 2 కంప్లీట్ చేసుకున్నాం. అందుకని అమృత వేళ యోగం అయితే ఆపుతూ ఉన్నాం. మీకు మీరు చేసుకోవచ్చు ఇళ్ళల్లో, మాకు మేము ఇక్కడ చేసుకుంటాం. కానీ కామెంటరీతో మిమ్మల్ని ఫాలో చేస్తూ చేయించడం అనేది ఇక్కడితో అమృత వేళ యోగం ఆగుతుంది. సాయంత్రం యోగం కూడా మమ్మా పాయింట్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి మమ్మా పాయింట్స్ కంప్లీట్ అయ్యే వరకు సాయంత్రం 6:30 నుండి కామెంటరీతో యోగం చేయించి మమ్మా పాయింట్స్ చదివి వినిపిస్తా. మమ్మా పాయింట్స్ అయ్యాక అప్పుడు నెక్స్ట్ అంటే సాయంత్రం యోగం కూడా అక్కడితో ఆపటం అనేది జరుగుతుంది. అంటే సండే, గురువారము అవ్యక్తవాణి ఉంటుంది, సండే కామెంటరీతో యోగము, పెద్దవాళ్ళు ఎవరివైనా క్లాసెస్ ఉంటే ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ మళ్ళీ ఇలాంటి అనుభవాలు చెప్పుకోవడము, ఇలా యోగము అమృత వేళ సాయంత్రాలు పెట్టుకోవటం కానీ, ఇది మళ్ళీ బట్టి అని ఏదైనా విశేషంగా మళ్ళీ ఏదైనా కార్యక్రమాల్లో మళ్ళీ పెట్టుకుంటూ ఉంటాను. అప్పుడు మళ్ళీ అది విశేషంగా అనిపిస్తుంది కదా మీకు, ఇంకో బట్టి రూపంలో పెట్టుకుంటే ఇది. అందుకని రేపు ఉదయం కామెంటరీతో యోగా అమృత వేళ ఉండదు. రేపు సాయంత్రం, రేపు ఆదివారం కదా, రేపు సాయంత్రం ఉదయం మామూలుగా మురళి క్లాస్ ఉంటుంది, అవ్యక్త మురళి. తర్వాత రేపు సాయంత్రం 6:30 నుండి కామెంటరీతో యోగం ఉంటుంది. యోగం పూర్తయ్యాక మధుబన్ నుండి చోటేలాల్ భాయిజీ, ఇంతకుముందు కూడా మన సెంటర్లో బట్టీలు చేయించాలని వచ్చి అనేది క్లాస్ ఉంటుంది. తీవ్ర పురుషార్థం చేయటానికి విధి ఏంటి అనే విషయం పైన రేపు అన్నయ్య క్లాస్ చేయిస్తారు. మనకు తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేషన్ చేసి వినిపించడం ఉంటుంది. అందరూ తప్పనిసరిగా ఈ క్లాస్కి అటెండ్ అవ్వాలి రేపు. అచ్చా, ఓం శాంతి.
महिमा तेरी करे अपार। हे बाबा की लाडली बेटी जीत लिया तुमने संसार। पूजे जग तेरे स्वरूप को, महिमा तेरी करे अपार। हे बाबा की लाडली बेटी जीत लिया तुमने संसार। पूजे जग तेरे स्वरूप को। तुम जगदम्बा सरस्वती, तुम घर घर में पूजी जाती। दिव्य ज्ञान की सरिता हो तुम, भक्तों के लिए वरदाती। तुम जगदम्बा सरस्वती, तुम घर घर में पूजी जाती। दिव्य ज्ञान की सरिता हो तुम, भक्तों के लिए वरदाती। तेरी ज्योत जलाकर दुनिया शीश झुकाए बारंबार। हे बाबा की लाडली बेटी जीत लिया तुमने संसार। पूजे जग